ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందే విషయంలో కొన్ని ఆలస్యాలనేవి ఏర్పడడం బట్టి రావాల్సిన ధనం విషయంలో మీరు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అనుకున్న సమయానికి ధనం అందకపోవడం వల్ల ఆల్రెడీ మీరు చేసిన వాగ్దానాల విషయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు ధనాన్ని మరొక విధంగా రెడీ చేసుకొని సిద్ధంగా పెట్టుకుంటే చాలా వరకు మీకు ఆ రకమైన చికాకుని అధిగమించగలుగుతారు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో కావచ్చు, లేకపోతే ఇతరులకి మీరు ఏదైనా వాగ్దానాలు చేసిన విషయంలో కావచ్చు, అది మాట నిలుపుకోలేని పరిస్థితులు లాంటివి రావడం వల్ల కూడా కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. దానివల్ల మాటల వల్ల విభేదాలు లేకపోతే అపార్థాలకు అవకాశం అనేది ఏర్పడుతుంది కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అలాంటి సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కావచ్చు, లేకపోతే పూర్వపు ధనం సమయానికి అందకపోవడం బట్టి కావచ్చు, మీరు అనుకున్న ప్రణాళికకి కొంత విరుద్ధంగా వెళ్ళే పరిస్థితుల వల్ల కొంత ఘర్షణ ఉన్నా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.